అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిగ్గులేని సాక్షి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై ఏడుపులు మొదలుపెట్టింది. మనందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రైతుల మీద, అమరావతి రాజధాని మీద, అమరావతి ప్రాంతం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ విధంగా కక్షగట్టి నానా కష్టాలు పెట్టాడో మనందరం చూసాం. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు ఎవరైనా వచ్చి మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అని అడిగితే చెప్పుకోలేక తల దించుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గారు మాట్లాడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని సరిపోదు, 2 రాజధానులు కూడా సరిపోవు, 3 కావాలి, మనకు 3 కట్టేస్తా నేను అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సొల్లు మాటలు మాట్లాడి అటువైపు ఉత్తరాంధ్రలో ఒక సభ పెట్టి, ఇటువైపు రాయలసీమలో ఇంకో సభ పెట్టి రాజధాని రైతుల్ని నిండా ముంచేసి వాళ్ళను కొంప గోడు వదిలి రోడ్ల మీద పాదయాత్రలు చేసుకునేటటువంటి దీన స్థితికి దిగజార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజధాని రైతుల మీద ఏదో ప్రేమాభిమానాలు ఉన్నట్టు వాళ్ళ భవిష్యత్తు గురించి తెగ ఆయాసపడిపోతూ ఉన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అదే ఏడుపే సాక్షిలో మరో 44,000 ఎకరాలు దోసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ చాలా అందంగా రాశాడనమాట. వాస్తవానికి సాక్షి పత్రికలో పనిచేసేటటువంటి ఈ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమా స్క్రిప్ట్లు రాసుకునేటోళ్ళు అనమాట. ఆ సినిమా స్క్రిప్ట్లు రాసుకునేటోళ్ళని తీసుకొని వచ్చి ఈ సాక్షి పత్రికలో కూర్చోబెడితే వాళ్ళు ఎంత హృదయంగా, ఎంత అందంగా స్క్రీన్ ప్లే రాస్తారంటే మనం దీన్ని చూసి చదువుకోవచ్చు అనమాట. ప్రభుత్వ పెద్దల భూదాహం తీరలేదు అంట. ప్రభుత్వ పెద్దల భూదాహం ఏంది? వాళ్ళు ఏమన్నా కానీ రైతుల్ని ఇబ్బందులు పెట్టి, కష్టాలు పెట్టి వాళ్ళని రోడ్లు పట్టుకొని తిరిగేటట్లు చేశారా? భూములు లాక్కోవడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు. భూ సమీకరణ దేనికోసం చేస్తారు? డెవలప్మెంట్ కోసం చేస్తారు. ఇష్టం ఉన్నటువంటి రైతులు ఇస్తారు, కష్టమైతే వాళ్ళ దగ్గర వాళ్ళే పెట్టుకుంటారు. దాంట్లో ఏముంటుంది ఇంకా? భూదాహం. రైతులు కాళ్ళ వేళ్ళ పడుతున్నా హృదయం కరగలేదు. రైతులు కాళ్ళ వేళ్ళ పడింది జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ఉనికి కోసం మా యొక్క భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చాము, మాకు అన్యాయం చేయొద్దు, దయచేసి ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి మాత్రమే ఉండాలి అని చెప్పేసి దాదాపు 600 రోజులు వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలారుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ కర్కశమైనటువంటి మనిషి, ఆ కఠినాత్ముడు, ఆ రైతుల ఉసురు తగిలే ఒక్క సీటు కూడా గెలుచుకోలే కృష్ణా గుంటూరు జిల్లాలో. ఒక్క సీటు కూడా రాలా కృష్ణా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్లకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూ సమీకరణ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ కోసం అని చెప్పేసి భూ సమీకరణ చేయబోతే ఎవడైనా ఒక్క సెంటు కాదు కదా, ఒక్క అడుగు భూమి అయినా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి? అది క్రెడిబిలిటీ మ్యాటర్ అంటారు భారతక్క, క్రెడిబిలిటీ మ్యాటర్ అంటారు దాన్ని. ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక 44,000 ఎకరాలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి రాసుకుంటా వచ్చింది. ఏమని రాస్తుందంటే, ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో, గవర్నమెంట్ చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి, ఇంకొక 44,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. మొత్తం రాజధాని కోసం అని చెప్పేసి 1,00,000 ఎకరాలు కూటమి ప్రభుత్వం పోగు చేస్తూ ఉంది. IRR, ORRకు అనుబంధంగా ఈ భూములు సేకరిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో తీసుకునేందుకు కసరత్తు అంట. ఏమ్మా, మీ ఇంట్లో హెలిప్యాడ్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కర్లేదమ్మా. మీ ఆయన గారు గోల్ఫ్ ఆడడం కోసం, మీ ఆయన గారు షటిల్ ఆడడం కోసం, మీ ఆయన గారు సినిమాలు చూడడం కోసం ఇళ్లలో థియేటర్లు పెట్టుకుంటారు, షటిల్ కోర్టులు పెట్టుకుంటారు, గోల్ఫ్ కోర్టులు పెట్టుకుంటారు, బ్యాడ్మింటన్ కోర్టులు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మాత్రం క్రికెట్ స్టేడియం ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు క్రికెట్లు ఆడకూడదు, ప్రజలు సంతోషంగా ఉండకూడదు, ప్రజలు గౌరవప్రదంగా బతకూడదు, ప్రజలు విమానాల్లో తిరగకూడదు. అన్నీ మీరు మాత్రమే చేయాలి, మీకు మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే మీరు రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. మీరు మహారాజులు, మేమంతా బానిస కుక్కలం. అవునా భారతక్క? ఇప్పుడు నిన్ను ఏదైనా అనేద్దాము అంటే నోటి దూల కొద్దీ
మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ అరెస్ట్ చేయించేస్తాడో అని భయపడిపోతున్నారు. లేకపోతే నువ్వు రాసే రాతలకు ఎట్లా తిట్టాలనిపిస్తుందో తెలుసా? ఎందుకింత కడుపు మంట, ఎందుకింత కక్ష ఆంధ్రప్రదేశ్ మీద? మీరు ఇలాగే ఏడుస్తూ ఉండండి భార్యాభర్త ఇద్దరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీ ఏడుపుల వలనే దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఆరంభ కష్టాలు దేనికైనా ఉంటాయి, బాలారిష్టాలు దేనికైనా ఉంటాయి. అమరావతి రాష్ట్ర రాజధాని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇదే తెలుగు జాతి బతికున్నంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉన్నంత వరకు దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. మీరు ఇలాగే ఏడుస్తూనే ఉండండి. నువ్వు నీ భర్త జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజధాని మీద ఏడుస్తూనే ఉండండి. అది అంతకు అంత మిమ్మల్ని ఇంకా 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 ఏడిపించడం కోసం ఆ రాజధాని డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రజలు కూడా ఈ సాక్షి పేపర్లో వచ్చేటటువంటి నీచమైనటువంటి రాతల్ని విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మనం ఒక చీకటి పాలన నుంచి బయటపడి వెలుగు వైపు వెళ్తూ ఉన్నాం. అభివృద్ధిలో భాగంగా భూమి అనేది అవసరమైతే సమీకరణాలు చేస్తారు, అందులో ఏం తప్పు లేదు. సో ఇటువంటి నీచమైనటువంటి రాతలను అయితే మాత్రం ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్పుకుంటూ, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.